విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ అనుచరులతో కలిసి తనపై దాడి చేశారంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే దొడ్డి సురేష్ అనబడే ఫైనాన్స్ వ్యాపారి వద్దకు 8/9/2022లో వైసీపీ నాయకుడు వచ్చి తన బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నదని వేలంలోకి పోకుండా ఆ బంగారాన్ని విడిపించమని అభ్యర్థిస్తే తను ఆ బంగారాన్ని విడిపించి ఆ సొమ్ము మొత్తాన్ని 3 నెలల్లో ఇస్తానని చెప్పి రాకపోగా తాను అడిగిన పిమ్మట 25/3/2024 తేదీన దొడ్డి కిరణ్ వచ్చి కొంత సొమ్ము చెక్కులు ఇచ్చినట్లు, ఆ చెక్కులు చెల్లకపోవడంతో అడిగిన తనపై దొడ్డి కిరణ్ తన అనుచరుడితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దొడ్డి కిరణ్ అనే ఒక వైసీపీ నాయకుడి మీద మొన్నటి వరకు వైసీపీకి దూరంగా ఉండి మళ్ళీ మొన్ననే వైసీపీలో చేరినటువంటి నాయకుడు దొడ్డి కిరణ్ నిత్యం దొడ్డి కిరణ్ పైన ఏదో ఒక ఆరోపణ నగరంలో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అయితే ఈరోజు కొత్తగా మరొక ఆరోపణ దొడ్డి కిరణ్పై వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏంటి ఆరోపణ, ఎవరు చేసిన వ్యక్తి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది విఎస్టీ న్యూస్. సార్ చెప్పండి, ఏం పేరు మీ పేరు, అసలు ఏంటి ఆరోపణ? నా పేరు సురేష్ అండి. 2011 నుంచి నేను ఈ ఫైనాన్స్ కంపెనీ అని నడుపుతున్నాను. నేను సంవత్సరాల క్రితం దొడ్డి కిరణ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నా బంగారం ముత్తుట్లో తాకట్లో పెట్టాను. నేను వడ్డీ కట్టిన కారణంగా ఆ బంగారం వాళ్ళు వేలం వేస్తున్నారు, దయచేసి నా యందు దయించి కొంత డబ్బులు కట్టేసి ఆ బంగారం విడిపించి మీ దగ్గర ఉంచండి, 2 నెలల్లో నేను ఆ బంగారం విడిపించుకుంటాను అని చెప్పడం జరిగింది. దాంతో నేను మొత్తం 47 లక్షల రూపాయలు అక్కడ కట్టి ఆ బంగారం అనేది విడిపించడం జరిగింది. 2 నెలలు విడిపిస్తా అన్న వ్యక్తి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా కట్టిన కారణంగా నేను పలుమార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది, కడతాను అని చెప్పడం తప్ప 1 రూపాయి కూడా కట్టలేదు. దాంతో మీరు ఏదైతే బంగారం ఉందో అది నేను అమ్మేస్తాను, మీరు వడ్డీ అన్నా కట్టండి, ఏదో ఒకటి చేయండి అనగానే నేను వేరే బ్యాంకులతో మాట్లాడుకొని టేక్ ఓవర్ చేయించుకుంటా అని చెప్పేసి ముందు రోజు వచ్చి మాట్లాడుకొని 65 లక్షలు అయితే వడ్డీతో సహా 4 లక్షలు తగ్గించమని కోరగా 4 లక్షల రూపాయలు నేను తగ్గించడం జరిగింది. 61 లక్షలు ఇస్తా అని చెప్పారు. 61 లక్షలు మాట్లాడుకొని వెళ్ళిన వ్యక్తి 45 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొని వచ్చారు వేరే బ్యాంకు వాళ్ళతో మాట్లాడుకొని. 45 లక్షలకు గాను 61 లక్షలకు బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి 16 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారండి. నేను సరే అని చెప్పేసి ఆ చెక్కులు పక్కన పెడితే ఈ 45 లక్షల రూపాయలు గాను బంగారం ఇచ్చేద్దామని నేను బ్యాంక్ వెళ్ళి తీసుకొద్దామని వెళ్తే ఆ రోజు ఆడిట్ జరుగుతుంది, ఈరోజు ఇవ్వడం కుదరదు అన్నారు. దాంతో ఎవరైతే ఆ బ్యాంకు వారు సిఎస్బి బ్యాంకు వారు తీసుకొచ్చారో వాళ్ళకి 25 లక్షలు తిరిగి ఇచ్చేయడం జరిగింది. పై బ్యాలెన్స్ ఏదైతే ఉందో 20 లక్షల రూపాయలు నేను తీసుకొని 230 గ్రాములు బంగారం వాళ్ళకి ఇచ్చేసాను నేను. అయితే ఆ చెక్కులు ఏవైతే ఉన్నాయో చెక్కులు ఇచ్చాం కాబట్టి మిగిలిన బంగారం ఇవ్వండి అని కోరడం జరిగింది. ఈ లోపు నేను బ్యాంకు వాళ్ళకి కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్లో 1 రూపాయి కూడా లేదని చెప్పారండి. దాంతో నేను ఆ చెక్కులు మీరు ప్రజెంట్ చేసి క్యాష్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది, అంతవరకు బంగారం అయితే మీకు ఇవ్వడం జరగదు అని చెప్పేటప్పటికి ఇక్కడ మాట్లాడి ఓకే అని వెళ్ళి కింద వాళ్ళ అనుచరులతో నా పైన దాడి చేశారండి. ఏ సమయం సార్ అది దాడి చేసిన సమయం? ఎంతమంది దాడి చేసి ఉంటారు? మొత్తం 3 ఉన్నారండి, అందులో 2 నా పైన దాడి చేశారండి. కర్రలతో దాడి చేయడం జరిగింది. వెంటనే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను కేజీహెచ్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించి ఆ ఫొటోస్ అవి కూడా మన ఫోర్త్ రౌండ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు సకాలంలో స్పందించారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం, మీ రక్షణ మేము కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మరలా గోపాలపట్నం వరకు ఏదో కేసు పెట్టి అక్కడ వరకు రప్పించి మళ్ళీ నా పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాకు తెలిసింది. మీ పైన కేసు పెట్టినప్పుడు ఎందుకు పెట్టారనేది మీకు పోలీసులు చెప్పుంటారు కదా, ఏ విషయం మీద మీ పైన కేసు పెట్టే ఇది కలిగిందంటారు? కేసు ఏం లేదు సార్, కేసు ఏం ఉండదు, అక్కడ వరకు తప్పించి మళ్ళీ నా పైన దాడి చేయడానికని అంతే, అంత మంచి అయితే ఏం లేదు. కేసు ఏముంటుందండి, నా ఆఫీస్ ఇక్కడ ఉంది, వాళ్ళు వచ్చి నా దగ్గర డబ్బులు ఇక్కడ తీసుకున్నారు, అక్కడ కేసు ఏముంటుంది చెప్పండి, ఏం ఉండదు. కాకపోతే అక్కడ వరకు రప్పించి మళ్ళీ దాడి చేయడం కోసమని ఈ ప్రయత్నాలన్నీ. నేను అప్పటికి అక్కడ గోపాలపట్నం ఎస్ఐ గారు ఫోన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి, సిపి గారి ఇష్యూ ఉందండి. అంటే మీరేం అక్కర్లేదండి, ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోండి. వచ్చి కల్పించి వెళ్ళిపోవడానికి ఏంటో నాకేమీ అర్థం కాలేదు. అయితే నాకు వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే మీపై దాడి చేయడానికి అక్కడ వరకు రప్పిస్తున్నారు అని తెలిసింది. దానికన్నా నాకు ప్రాణహాని ఉంది అనే ఒక ఉద్దేశంతో మీడియా మిత్రులకి నేను చెప్పడం జరిగింది. మీకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని మీడియాకి చెప్పడం వరకు ఓకే, పోలీసులు ఎంతవరకు పోలీసులకి, కమిషనర్కి కానీ లేదా మిగతా వారికి ఎంతవరకు తెలియజేశారు మీ భద్రత కోసం? పోలీసుల వారికి చెప్పడం జరిగింది, పోలీస్ కమిషనర్ గారికి కూడా నిన్న కంప్లైంట్ అయితే ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ దొడ్డి కిరణ్ అనే వ్యక్తి నా ఒక్కడికే కాదండి, ఎంతోమంది దీన్ని మోసం చేశాడండి. ఒకళ్ళని కాదు, ఉపాసన కన్స్ట్రక్షన్స్ అని దొండపర్తిలో ఉంటుంది, 6 కోట్ల రూపాయలు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తీసేసుకున్నాడండి. అలా అని
ఎంతోమంది దగ్గరకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసేసుకున్నాడండి. అలాగే ల్యాండ్ కబ్జాలు, ఇవన్నీ ఒకటని చెప్పలేమండి. రౌడీయిజం, గూండాయిజం, ల్యాండ్ మాఫియాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, దుర్మార్గం, దౌర్జన్యం ఒక్కటానికి చెప్పలేము అతని పైన. మీరు ఎంక్వైరీ చేస్తే కోటనరో కానీ కొత్తపాలెం కానీ చేస్తే అతని తాలూకా నిజస్వరూపాలు ఏంటనేది అర్థమవుతాయి. అయితే ఇక్కడ అతని పైన ఇంతవరకు యాక్షన్ తీసుకోబడడానికి గల కారణం అధికార పార్టీ అండదండలు చూసుకొని వాళ్ళు ఈయనకి కొమ్ము కాస్తున్నారు. నా విజ్ఞప్తి అంతా ఒకటే, ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళ పేర్లు నాకు తెలుసు, కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎవరినైతే కొమ్ము కాస్తున్నారో ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది చూసుకొని మీరు కొమ్ము కాయండి, అతనికి సపోర్ట్ చేయండి. అంతేగాని ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి రౌడీని వేసుకొని మీరు వెనకలు తిరుగుతూ ఉంటే ఓటేసేవాడు కూడా ఈడంత అదో అయితే ఈయన వెనకలు తిరుగుతున్నాడు అంటే ఈడంత అదో అనుకుంటారు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఒకటి ఉంది సార్, ఏంటంటే ఫైనాన్స్ కంపెనీ కానీ లేదా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఒక ప్రొసీజర్గా వెళ్తూ ఉంటారు కదా, మరి మీరు మీ దగ్గర బంగారం మీరు తీసుకొని బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నప్పుడు ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది కదా, ఆ విధంగానే వెళ్ళారా లేకపోతే? ప్రొసీజర్ ప్రకారం మాత్రమే వెళ్ళడం జరిగిందండి, యాజ్ పర్ ద లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ చెక్కులు ఇచ్చి గోల్డ్ ఇచ్చేయమండంతో నేను దాన్ని నిరాకరించాను. చెక్కులు బ్యాంకుకి కాల్ చేశాను, రూపాయి లేదన్నారు. ఏ బేస్ చేసుకొని నీకు నేను బంగారం ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్పడంతో దానికి నా పైన దాడి చేయడం జరిగింది. ఏదైతే దొడ్డి కిరణ్ ఉన్నారో దొడ్డి కిరణ్ నుంచి తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసుల్ని ఆశ్రయించారు. అదే పోలీసులను ఆశ్రయించినటువంటి వ్యక్తి పైన దొడ్డి కిరణ్ గోపాలపట్నం స్టేషన్లో తన పైన కేసు పెట్టారని ఎస్ఐ, ఎవరైతే గోపాలపట్నం ఎస్ఐ ఉన్నారో ఆయన తనని అక్కడికి పిలుస్తున్నారని, ఇది కేవలం కేసు మాత్రం కాదు, నా పైన దాడి చేయడానికి ఒక ప్రయత్నం అని చెప్పి ఆ వ్యాపారి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దొడ్డి కిరణ్ నా ఒక్కడనే కాదు, ఇక్కడే ఉన్నటువంటి చాలామందిని మోసం చేశాడని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, దొడ్డి కిరణ్కి లాంటి సపోర్టర్స్ని తీసుకొని వైసీపీ నాయకులు ఎలా గెలుస్తారు, ఇది మీకు భావ్యంగా ఉందా అనే ప్రశ్న కూడా ఆయన లేవనెత్తున్నారు. కెమెరామెన్ నానితో కృష్ణకుమార్, VST న్యూస్.